అల్ట్రావైలెట్ టెస్రైట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని బుక్ చేసుకున్న కస్టమర్‌లకి ఆ కంపెనీ వాళ్ళు మరొకసారి షాక్ అయితే ఇచ్చారు. అయితే షాక్‌తో పాటుగా ఒక శుభవార్త కూడా చెప్పారు. మరి అల్ట్రావైలెట్ టెస్రైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన షాకింగ్ విషయం ఏంటి? అలానే సర్ప్రైజింగ్ విషయం ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం ₹199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ విషయం ఏంటంటే అల్ట్రావైలెట్ టెస్రైట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని 2025 సంవత్సరంలోనే మార్చ్ నెలలో అఫీషియల్‌గా అయితే లాంచ్ చేశారన్నమాట. స్కూటర్ సంబంధించిన ప్రీ బుకింగ్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇనీషియల్‌గా ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ₹1,20,000 ప్రైస్‌కి అయితే మార్కెట్‌లోకి అయితే తీసుకొచ్చారు. ₹1,20,000కి ఇంట్రడక్టరీ ప్రైస్ అని చెప్పారు. ఇనీషియల్ కొంతమంది కస్టమర్స్ అని చెప్పారు. దాన్ని కాస్త 50,000 కస్టమర్స్ వరకు కూడా పొడిగించారన్నమాట. డిమాండ్ ఎక్కువ ఉండేసరికి. అలా ఇప్పటివరకు అల్ట్రావైలెట్ టెస్రైట్‌కి 70,000 వరకు ప్రీ బుకింగ్స్ అయితే వచ్చినాయని చెప్పారు. ఒకప్పుడు టెస్రైట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని 2026 సంవత్సరం ఫస్ట్ క్వార్టర్‌లో లాంచ్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత 2026 సంవత్సరం సెకండ్ క్వార్టర్ అన్నారు. ఆ తర్వాత థర్డ్ క్వార్టర్ అన్నారు. ఇప్పుడు రీసెంట్ గా అంటే నిన్న వచ్చిన ఇంకొక వార్త ఏంటంటే టెస్రైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2026 సంవత్సరంలో అయితే లాంచ్ చేయట్లేదంట. 2027 సంవత్సరంలో జనవరిలో అఫీషియల్ గా మరొకసారి లాంచ్ చేస్తారంట. ఇది కాస్త షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రీ బుకింగ్ చేసుకున్నారో అంటే సంవత్సరంన్నర కాలం పైగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. సో అంటే వాళ్ళు బుకింగ్ చేసుకుని ఒకవేళ వాళ్ళు చెప్పిన అఫీషియల్ టైం ని కన్సిడర్ చేస్తే సంవత్సరం పాటు డిలే అవుతుంది అనమాట. అది కొంచెం షాకింగ్ విషయం అనేది చెప్పుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే టెస్రైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ స్కూటర్ లో బాగా హైలైట్ అయిన విషయాలు ఏంటంటే అడ్వాన్స్ ఫీచర్స్ అనమాట. ఆన్ బోర్డ్ నావిగేషన్ కానివ్వండి, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ కానివ్వండి, లేకపోతే 34 లీటర్స్ బూట్ స్పేస్ కానివ్వండి, ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ కానివ్వండి, 4 లెవెల్ డైనమిక్ రీజనరేషన్ కానివ్వండి, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కానివ్వండి, హిల్ హోల్డ్ అసిస్ట్ కానివ్వండి, పార్క్ అసిస్ట్ కానివ్వండి, అలానే రాడార్ సిస్టమ్ కానివ్వండి, ఇలా బోల్డ్ అనే ఫీచర్స్ తో అల్ట్రావైలెట్ టెస్రైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశ మార్కెట్ లోకి అయితే అనౌన్స్ చేశారు. సో వీళ్ళు అనౌన్స్ చేసిన టైంలో 261 కిలోమీటర్ రేంజ్ మాత్రం రివీల్ చేశారన్నమాట. బట్ తర్వాత అఫీషియల్ వెబ్సైట్ లో 162 కిలోమీటర్లు, 220 కిలోమీటర్ రేంజ్ వేరియంట్స్ కూడా ఉన్నాయైతే మెన్షన్ చేశారు. సో ఆ టైంలో వీళ్ళు హైలైట్ ఎలా చేశారంటే 260 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్పారు. ప్రీ బుకింగ్ వచ్చేసరికి ₹1,000 అయితే పెట్టారు అనమాట. అంటే 999 అమౌంట్ అయితే పెట్టారు. ₹1,20,000 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పారు. బట్ యాక్చువల్ గా అది ఏ వేరియంట్ అనేది అప్పుడు రివీల్ చేయలేదు. మనకు క్లారిటీగా అర్థమవుతుంది. 3.5 కిలోమీటర్ వేరియంట్ కి అయితే ఆ ప్రైసింగ్ తో ఈ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. సో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ 260 కిలోమీటర్ రేంజ్ అనేసరికి చాలా మంది స్కూటర్ డిజైన్ కూడా లైక్ చేయడం వల్ల ఈ స్కూటర్ అయితే ప్రీ బుకింగ్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు షాకింగ్ తో పాటు ఒక శుభవార్త చెప్పారన్నాను కదా. ఇందులో శుభవార్త ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 100 వోల్ట్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ చేసిన స్కూటర్ అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పటి వరకు మన ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే 50 వోల్ట్, 72 వోల్ట్ ఇలా మాక్సిమం ఈ వోల్టేజ్ మీద ఈ స్కూటర్స్ అయితే బిల్డ్ చేస్తున్నారు అనమాట. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ మార్కెట్ లో 100 వోల్ట్ ఆర్కిటెక్చర్ తో అల్ట్రావైలెట్ టెస్రైట్ ని తీసుకొస్తామని చెప్పారు. అది ఇందులో ఉన్న మెయిన్ థింగ్, అడ్వాంటేజ్ అని అయితే హైలైట్ చేస్తున్నారు. సో మరి 100 వోల్ట్ ఆర్కిటెక్చర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైతే మీకు ఈ స్కూటర్ లో పీక్ పవర్ వచ్చి 14.2 కిలోవాట్ మాక్సిమం పవర్ అయితే వస్తుందని చెప్తున్నారు. ప్రీవియస్ గా ఉన్న మోటార్స్ తో పోల్చుకుంటే చాలా హై పవర్ మోటార్ అయితే ఈ స్కూటర్ లో యూజ్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి దీనివల్ల ఎనర్జీ లాసెస్ అనేది తగ్గుతాయని చెప్తున్నారు. ఈవెన్ హైపర్ ఫాస్ట్ యాక్సలరేషన్ అనేది ఈ స్కూటర్ లో అయితే పాసిబుల్ ఉంటుందన్నమాట. ప్యారలల్ గా లిథియం ప్యాక్ సెల్స్ నుంచి ఎటువంటి స్ట్రెస్, ఒత్తిడి లేకుండా ఎక్కువ పవర్ ని ఆ బ్యాటరీ ప్యాక్స్ నుంచి డ్రా చేసుకుని ఫాస్ట్ యాక్సలరేషన్ ఇస్తుంది అనేది చెప్తున్నారు. ఎఫిషియన్సీ కూడా ఎక్కువ ఉంటుంది అనేది ఈ 100 వోల్ట్ ఆర్కిటెక్చర్ వల్ల అడ్వాంటేజ్ అనేది వీళ్ళు హైలైట్ చేస్తున్నారు అనమాట. ఎక్కువ బయట టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నా కూడా స్కూటర్ యొక్క పర్ఫార్మెన్స్ లో అయితే ఇంపాక్ట్ అనేది ఉండదన్నమాట. అది వీళ్ళు హైలైట్ చేసిన ఫస్ట్ విషయం అనమాట. ఇక నెక్స్ట్ చూసుకున్న ఇంకొక అప్డేట్ చూసుకుంటే బ్యాటరీ ప్యాక్ మీద కూడా వీళ్ళు మరిన్ని అప్గ్రేడ్స్ అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో వీళ్ళు థర్మల్ మేనేజ్మెంట్ మీద కూడా అంటే ఇంకా ఎక్కువ హీట్ టెంపరేచర్స్ అవుట్ సైడ్ ఉన్నా కూడా బ్యాటరీ ప్యాక్ ఎఫిషియెంట్ గా వర్క్ చేసే విధంగా అయితే బ్యాటరీ ప్యాక్ అయితే అప్గ్రేడ్ చేస్తున్నట్టుగా వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈ స్కూటర్ లో సిటీ స్పోర్ట్, బ్యాలిస్టిక్ ఇలా మల్టిపుల్ మోడ్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడైతే చాలా హై పవర్ తో ఈ స్కూటర్ నడుపుతున్న టైంలో బ్యాటరీ మీద స్ట్రెస్ పడకుండా ఉండడం కోసం దాని తగ్గట్టుగా క్వాలిటీ సెల్స్ కానివ్వండి, ఆ బ్యాటరీ ప్యాక్ లో థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానివ్వండి అప్గ్రేడ్ చేస్తాం అనేది చెప్తున్నారు. నెక్స్ట్ చూసినది అల్ట్రావైలెట్ టెస్రైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అడ్వాన్స్ ఫీచర్స్ లైక్ రాడార్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే మీకు కొలిజన్ సంబంధించిన అలర్ట్ కానివ్వండి, స్మార్ట్ రైడర్ అవేర్నెస్ కానివ్వండి, దీంతో పాటుకి ఏ సంబంధించిన సిస్టమ్ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సో దాని గురించి కూడా ఇంకా కొన్ని అప్గ్రేడ్స్ చేస్తాం అనేది వీళ్ళు వెల్లడిస్తున్నారు అనమాట. అలానే ఇలాంటి కొత్త స్మార్ట్ సిస్టమ్ ని మార్కెట్ లో తీసుకొచ్చినప్పుడు కొంచెం టెస్టింగ్ కూడా అవసరం. సో ఆ టెస్టింగ్ కూడా ఇప్పుడు చేస్తామని చెప్తారు. మేము ప్రీవియస్ గా ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ కూడా అది చెప్పాము. టెస్రైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిలే అవడానికి కారణాల్లో ఈ కొత్తగా ఇస్తున్న ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం టెస్టింగ్కి టైం పట్టే అవకాశం ఉంటుందని చెప్పి అదే వీళ్ళు
ఇప్పుడు లాంచ్ డిలే కారణం కూడా అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ చూసుకున్నైతే సాఫ్ట్వేర్ మరియు ఏఐ సిస్టమ్ అనమాట. వీళ్ళు ఇంటరాక్టివ్ హాలోగ్రఫిక్ సిస్టమ్ విత్ ఇంటిగ్రేట్ ఏఐ అయితే యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అడ్వాన్స్డ్ వాయిస్ అసిస్టెన్స్ కానివ్వండి, డయాగ్నోస్టిక్ అనలిటిక్స్, అలానే స్మార్ట్ ట్రావెల్ ఇండికేటర్స్, ఆటోమేటిక్ ఓటీఏ ప్యాచెస్ లాంటివి కూడా వీళ్ళు ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే మీరు వాయిస్ కమెంట్స్ కూడా ఈ స్కూటర్తో ఇంటిగ్రేట్ చేసే ఫీచర్ కూడా అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఫైనల్ ప్రొడక్షన్ లోకి వచ్చే వేరియంట్ ఏదైతే ఉంటుందో చాసిస్ మరింత స్ట్రాంగ్ గా ఉండి డిఫరెంట్ రోడ్ కండిషన్స్ లో కస్టమర్స్ కు మరింత కంఫర్ట్ ఇచ్చే చాసిస్ అయితే బిల్డ్ చేస్తాం అనేది చెప్తున్నారు. సస్పెన్షన్ కానివ్వండి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు వీళ్ళు ఇనిషియల్ గా రివీల్ చేసిన స్కూటర్ కి మన ఫైనల్ గా ప్రొడక్షన్ కి వచ్చే దాంట్లో కొన్ని డిజైన్ చేంజెస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అది మనం ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అప్డేట్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ కొన్ని అఫీషియల్ వెబ్సైట్స్ లో అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఇక AS156 అప్రూవల్ కానివ్వండి, అది కూడా తీసుకునేది స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. అలానే డ్యూయల్ లేయర్ ఫిజికల్ ఆర్మర్ ప్లేటింగ్ గార్డింగ్ సెల్స్ అయితే ఇస్తారని చెప్తున్నారు. అంటే స్కూటర్ యొక్క స్ట్రెంత్ ని మరింత పెంచే విధంగా అనమాట. చివరిగా 2027 సంవత్సరంలో ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకొస్తామని చెప్పాం కదా జనవరిలో. అప్పటికి ఆ సంవత్సరం 2027 జనవరి కల్లా ఇంకా ఏమైనా డిజైన్ చేంజెస్తో ఫైనల్గా టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లో తీసుకొస్తారన్నమాట. రీడిఫైన్డ్ ఏరోడైనమిక్ డిజైన్, లో డ్రాగ్ ప్రొఫైల్ కోఎఫిషియెంట్స్, అంటే మనకి బాగా స్పీడ్ మీద వెళ్ళినప్పుడు ఎయిర్ వల్ల కొంచెం రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల కొంచెం రేంజ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా తగ్గించే విధంగా కొంచెం ఎడిషనల్ టెక్నాలజీని యూస్ చేసి అంటే డిజైన్ చేంజెస్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ మార్పులన్నీ చేస్తూ అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని 2027 జనవరిలోకి అయితే తీసుకొస్తామని చెప్పారు. సో ఇలా కొన్ని కొత్త అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇండియాలో ఫస్ట్ టైం 100 వోల్ట్ ఆర్కిటెక్చర్ మీద స్కూటర్ని బిల్డ్ చేస్తామని చెప్పారు. అది కొంచెం కస్టమర్స్కి కాస్త శుభవార్తగా అయితే కనిపిస్తుంది. కానీ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నారు, బట్ అది ఒకసారి ఆలోచించుకోవాలి. మరి నేను ఇంత టైం వెయిట్ చేశాను, నాకు ఈ ఫీచర్స్కి కంటిన్యూ అవుదాం లేదని కస్టమర్లు అయితే డిసైడ్ అవ్వాలి. సో ఇది అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఎందుకు టెస్రాట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిలే అవుతుందని చెప్పి. మేము కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఇంకా బెటర్ ప్రోడక్ట్ని బిల్డ్ చేస్తాం అనేది చెప్తున్నారు. బట్ క్వశ్చన్స్ కస్టమర్స్ వచ్చేయండి, మరి తెలీదా, మరి ప్రీవియస్గా మేము ఫస్ట్ క్వార్టర్లో అని చెప్పి 1 ఇయర్ పాటు డిలే అవుతుంది అన్నప్పుడు మరి ముందుగానే ఎందుకు తీసుకొచ్చారనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి అనమాట. ఉదాహరణకు ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఒక 4 మంత్స్ వరకు ఓకే, బట్ 1 ఇయర్ వరకు డిలే అవుతున్నప్పుడు ముందుగానే మా ఇన్ఫార్మ్ చేస్తాం. ఒకవేళ ఎవరైనా కస్టమర్ ఈ స్కూటర్ కోసం ఆగిపోయి నాకు 1,20,000కి వస్తుంది అనుకున్న వాళ్ళు ఈవీకి వెళ్దాం అనుకుని 1 ఇయర్ పాటు వెయిట్ చేస్తే ఆ అమౌంట్లో మళ్ళీ పెట్రోల్ వెహికల్కి వెళ్తే వాళ్ళకి అమౌంట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అది కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ స్టార్టప్స్ కానివ్వండి, కంపెనీస్ కానివ్వండి, అనుకున్నట్టు జరగకపోవచ్చు చాలాసార్లు. సో అదే ఇప్పుడు అల్ట్రావైలెట్ కంపెనీలు కూడా జరిగినట్టుగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇక దాంతోపాటుగా అల్ట్రావైలెట్ కంపెనీ వాళ్ళు X47 క్రాస్ ఓవర్ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బేస్ వేరియంట్ని ఇంకొక 15,000 రూపాయలు తగ్గిస్తూ ఇంకొక వేరియంట్ని తీసుకొచ్చారన్నమాట. అంటే X47 ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో, సో దీని యొక్క బేస్ వేరియంట్ 2,49,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 145 కిలోమీటర్ టాప్ స్పీడ్తో మనకి 211 కిలోమీటర్ల రేంజ్ అనేది కంపెనీలు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 7.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో అనమాట. ఇది ఒక ఆఫ్ రోడ్ ఎలక్ట్రిక్ బైక్ అనేది చెప్పుకోవచ్చు. ఇది మొన్నటి వరకు 2,49,000 రూపాయలకి అయితే ఉంది. ఇప్పుడు అల్ట్రావైలెట్ కంపెనీలు ఏం చెప్తున్నారంటే ఈ పర్టికులర్ బైక్ వేరియంట్ లో ఒక ఫీచర్ ని తీసేసి, అంటే అల్ట్రావైలెట్ హైపర్ సెన్స్ రాడార్ సిస్టమ్ ని తొలగిస్తూ ఒక 15,000 రూపాయలు తగ్గుకే ఈ ఎలక్ట్రిక్ బైక్ ని అయితే అందిస్తామని అయితే చెప్తున్నారు అనమాట. అది వీళ్ళు చేసిన ఇంకొక అప్డేట్ అనమాట. ఇది అల్ట్రావైలెట్ కంపెనీ నుంచి వచ్చిన 2 మేజర్ అప్డేట్స్. మరి ఎప్పుడైనా ఒక కంపెనీ వాళ్ళు ఇలాగ ఒక 1 ఇయర్ ముందే ఒక వెహికల్ ప్రీ బుకింగ్ తీసుకుని ఆ తర్వాత డిలే అవుతున్న టైంలో మరి అలాంటి వెహికల్ తీసుకోవచ్చా లేదా అని చెప్పి చాలా డౌట్స్ అయితే కస్టమర్స్కి అయితే వస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళని దృష్టిలో పెట్టుకునే మన ఈవీ కుర్రాడు కోర్స్ అయితే అందిస్తున్నాము. కేవలం 199 రూపాయలకే మీకు కావాల్సిన బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ని మీరు తీసుకునే విధంగా మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కోర్సులు అయితే అందించడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఎవరైనా కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. 2 డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు ఇస్తే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ రవి ఫ్యూచర్.